This is a Teja News Television broadcast. చేగుంట మండల కేంద్రంలో మంగళవారం నిర్వహించిన కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ గతంలో ఆడపిల్లల వివాహాల సందర్భంగా తల్లిదండ్రులు ఎదుర్కొన్న ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ పథకాన్ని ప్రవేశపెట్టారని తెలిపారు. ప్రస్తుతం ప్రభుత్వం కూడా ఈ పథకాన్ని కొనసాగిస్తూ పేద కుటుంబాలకు అండగా నిలుస్తోందని పేర్కొన్నారు. గ్రామాల్లో పారిశుధ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, కొత్తగా ఎన్నికైన సర్పంచులు, వార్డు సభ్యులు పార్టీలకు అతీతంగా గ్రామాభివృద్ధి, పేదల సంక్షేమం కోసం పనిచేయాలని ఆయన సూచించారు. రైతులు ఎదుర్కొంటున్న విద్యుత్ సమస్యలు, ట్రాన్స్ఫార్మర్ల ఇబ్బందులపై త్వరలోనే అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి పరిష్కారం చూపుతారని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో చేగుంట సర్పంచ్ సండ్రగు శ్రవంతి, తహసీల్దార్ శివప్రసాద్, నార్సింగి తహసీల్దార్ గ్రేసీభాయ్, ఎస్ఐ చైతన్య కుమార్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ తాడం వెంగళరావు, డైరెక్టర్ కుర్మా లక్ష్మి, వివిధ గ్రామాల ప్రజాప్రతినిధులు, లబ్ధిదారులు, స్థానిక నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మరి దాదాపు 10 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాన్ని మనం తీసుకొస్తున్నాం. గౌరవ అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి హయాంలో ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. మరి అదేవిధంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కార్యక్రమాన్ని ఇదే విధంగా కొనసాగిస్తూ మరి పేదవారు ఎవరైనా పేదవారే, ఒక ఇంట్లో పేదవారి పెళ్ళైతే ఎంత ఇబ్బంది ఉంటుంది, ఆ కష్టాలు మరి అప్పుడు చూసిన అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ పథకాన్ని ప్రవేశపెట్టి మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటి ముఖ్యమంత్రి గారు కూడా దీన్ని కొనసాగిస్తున్నారు. ఏది ఏమైనా ఈరోజు చాలామంది కుటుంబంలో మరి ఇంట్లో ఒక మహిళ పెళ్లి చేయాలంటే మరి నానా ఇబ్బంది. గతంలో పెళ్ళి వస్తుందంటే కడుపు కట్టుకొని కాళ్ళు కట్టుకొని మరి అప్పులు తెచ్చి మరి ఒక్కని గడుపు ఉండకపోతుండే, మరి అడగని దాత ఉండకపోతుండే. ఇన్ని కష్టాల నుంచి ఈరోజు ఇంతో అంతో మరి మనం ఆర్థికంగా బలపడుతున్నాం రోజు రోజుకు. మరి దానికి కొంత సహాయం చేస్తే బాగుంటుందని చెప్పి ఈ పథకాన్ని ఈ సంవత్సరాల నుంచి కూడా మనం ముందుకు తీసుకెళ్తున్నాం. మరి మహిళలందరూ కూడా ఈరోజు ఇంత పెద్ద ఎత్తున వచ్చారు ఈ కార్యక్రమానికి. మరి మీ అందరికీ కూడా మరి చాలా రోజుల నుంచి పెండింగ్లో ఉన్న చెక్కులు ఈరోజు పంపిణీ కార్యక్రమాలు పెట్టుకుంటున్నాం. మరి నాకు తెలిసి చాలామంది సర్పంచులు కూడా వచ్చారు. మరి కొత్తగా అయిన సర్పంచులు చాలామంది నాకు పరిచయం లేదు. మరి ఆ సర్పంచులు ఎవరైతే కొత్తగా సర్పంచులు అయినారో వారు కూడా మరి ఆ గ్రామాలలో పారిశుద్ధ్యం మీద కూడా ఇప్పుడు ఒక మంచి కార్యక్రమం కూడా 99 రోజుల కార్యక్రమం కూడా మరి ప్రభుత్వం మరి ముందుకు తీసుకెళ్తుంది. మీ వంతుగా కూడా మన సర్పంచులు కొత్తగా అయిన వాళ్ళు, వార్డు మెంబర్లు కానీ మరి ఎవరైనా కానీ ఏ పార్టీ అయినా కానీ మరి మన గ్రామంలో మనకు సర్పంచ్గా అవకాశం వచ్చినప్పుడు మీ అందరూ కూడా గ్రామం కోసం, పేదల కోసం, ప్రజల కోసం పనిచేయవలసిందిగా కూడా మా సర్పంచులను కూడా రిక్వెస్ట్ చేస్తున్నా. మరి మీకేమన్నా ఇంకేమన్నా విషయాలు ఉంటే ఆ సర్పంచుల ద్వారా ఆ గ్రామం మరి దాదాపు 10 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాన్ని మనం తీసుకొస్తున్నాం. గౌరవ అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి హయాంలో ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. మరి అదేవిధంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కార్యక్రమాన్ని ఇదే విధంగా కొనసాగిస్తూ మరి పేదవారు ఎవరైనా పేదవారే, ఒక లోటుపాట్లు మరి ఈ 99 రోజుల ప్రణాళికతో పాటు ఇంకా భవిష్యత్తులో మన గ్రామం సంబంధించిన ఏ విషయాలన్నా మరి నేను కూడా మరి రెగ్యులర్గా మీతో అందుబాటులో ఉంటా. మరి నిన్న మొన్నటి వరకు ఒక 15 రోజుల నుంచి మరి అసెంబ్లీ సమావేశాలు ఉండే, మరి నిన్నటి సమావేశాలు కూడా ముగిసినాయి. మరి వచ్చే మాసంలో ఈ ఏప్రిల్లో ఇదే మాసంలో ఈ 1 వీక్ తర్వాత ఒక మంచి కార్యక్రమాన్ని కూడా మరి అధికారులు అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించిన అధికారులతో కూడా ఒక రివ్యూ మీటింగ్ పెట్టుకొని గ్రామంలో మరి విద్యుత్ సమస్యలు కానీ మరి చాలా గ్రామాల నుంచి మరి ట్రాన్స్ఫార్మర్ల కరెంటు షార్టేజ్ ఉన్నది, పొలాలు వార్తలేవని చెప్పి కూడా ఫోన్లు వస్తున్నాయి. వీటన్నిటి మీద కూడా మరి మనం ఒక కార్యక్రమాన్ని కూడా మరి నెక్స్ట్ వీక్లో పెట్టుకుందాం. మరి ఏది ఏమైనా మరి కొత్తగా గెలిచిన సర్పంచులు కానీ, గ్రామంలో ఉన్న పెద్దలు కానీ మన గ్రామం కోసం, మన రాష్ట్రం కోసం అందరూ కూడా కష్టపడి మరి పనిచేయవలసిందిగా ప్రతి ప్రజాప్రతినిధి కూడా మరి వాళ్ళందరినీ కూడా నేను రిక్వెస్ట్ కొనసాగిస్తున్నారు. మరి లాస్ట్ టైం కూడా ఇక్కడనే మనం ఒక 75 చెక్ల వరకు కూడా ఇచ్చినట్టున్నాం. ఇప్పుడు ఒక మండల వ్యాప్తంగా 150 చెక్కులు వచ్చినట్టు మన ఎంఆర్ఓ చెప్పారు.
మరి ఇదంతా కూడా పేద ప్రజల సంక్షేమం కోసం ఆడపిల్ల తల్లిదండ్రులు ఇబ్బంది పడొద్దనే ఒక మంచి ఉద్దేశంతో గవర్నమెంట్ ఈ పథకాన్ని కొనసాగిస్తున్నది. అట్లాగే ఒకటే కాకుండా ఏ విషయమైనా కూడా ఏ ప్రభుత్వమైనా కూడా పేద ప్రజల గురించి ఆలోచిస్తారు కాబట్టి ఇట్లాంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.